కాకినాడ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన హామీలు ఇవ్వాలని సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబు నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ వస్తున్న నేపథ్యంలో కాకినాడ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి నిర్దిష్టంగా స్పష్టమైన హామీలు ఇవ్వాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ బహిరంగ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం సుందరయ్య భవన్లో సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబుతో పాటు నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, మలక వెంకటరమణ, దుంపల ప్రసాద్, కె నాగజ్యోతిలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసి చాలా కాలం అయిందన్నారు. పాలకవర్గం లేకపోవడం వల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు నగరపాలక సంస్థకు జమ కావడం లేదన్నారు. కార్పొరేటర్లు లేక ప్రజా సమస్యల పరిష్కారం అంతంత మాత్రంగా ఉంటుందన్నారు. అందువల్ల తక్షణమే కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించడం గురించి సీఎం స్పందించాలన్నారు. అదేవిధంగా ఏళ్ల తరబడి గ్రామాల విలీనం జరగలేదని, ఆయా గ్రామాల్లో కూడా పంచాయతీ ఎన్నికలు జరగడం లేదన్నారు. అందువల్ల ప్రతిపాదిత విలీన గ్రామాలకు తక్షణం తాగునీరు అందించాలని, పన్నులు పెంచకుండా హామీ ఇవ్వాలన్నారు. నగరంలో పోర్టు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. రేపటి రోజున కాకినాడ స్మార్ట్ సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. వారికి సిపిఎం తరపున స్వాగతం తెలియజేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి రవాణా సౌకర్యాల ఇబ్బందుల్ని వారు పరిశీలన చేయాలా. అచ్యుతాపురం గేటు దగ్గర ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ఉదయం ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళు, పిల్లలు కళాశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి చాలా తీవ్ర ఇబ్బందిగా ఉంది. తక్షణం అచ్యుతాపురం గేటు ఫ్లైఓవర్ కంప్లీట్ చేయాలా. అట్లాగే కాకినాడ నగరంలోకి వచ్చేటటువంటి రహదారులు రామచంద్రపురం, అలాగే అటు యానాం నుంచి వచ్చేటటువంటి మార్గాల నుంచి వచ్చే వాహనాల రద్దీ చాలా తీవ్రంగా పెరిగింది. దానివల్ల జగన్నాథపురం వంతెన, 3వ వంతెన నిర్మించి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించాలి. అలాగే కాకినాడకు వచ్చేటటువంటి ప్రధాన రహదారులు 5 ఉన్నాయి. అందులో పిఠాపురం నుంచి వచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత కాకినాడ నగరానికి రావడం చాలా సంతోషమే. అయితే ఈ సందర్భంగా కాకినాడ అభివృద్ధి గురించి సిపిఎం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ నగరపాలక సంస్థ గడువు ముగిసి చాలా కాలం అయింది. ప్రస్తుతం ఎన్నికలు లేవు. అధికారులు కూడా ఎన్నికల గురించి స్పష్టత ఇవ్వడం లేదు. నగరపాలక సంస్థ పాలకవర్గం లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ప్రజల యొక్క దైనందిన సమస్యల పరిష్కారానికి కూడా కార్పొరేటర్లు ఉంటే వారి ద్వారా ప్రభుత్వ అధికారులకి విన్నవించే సమస్యల పరిష్కారం జరుగుద్ది. కాబట్టి పాలకవర్గం అనేది అత్యంత కీలకం. కాకినాడ నగరపాలక సంస్థకి తక్షణమే ఎన్నికలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలని కోరుతున్నాం. గత చాలా కాలంగా కాకినాడ నగరాన్ని విస్తరించాలని చర్చ జరుగుతుంది. అనేక గ్రామాలు విలీనం చేయడానికి ప్రతిపాదనలు తయారు చేసి ఆ గ్రామాలకి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరపలేదు. కాబట్టి ఆ గ్రామాల విలీనాన్ని కూడా పూర్తి ముఖ్యమంత్రి గారు కాకినాడ పర్యటన సందర్భంగా సిపిఎంగా కొన్ని విషయాల్ని సీఎం గారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పటికే టిట్కో ఇళ్ళు కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఆ నిర్మాణంలో ఉన్నటువంటి టిట్కో ఇల్ని తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా జగనన్న కాలనీల్ని తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులందరికీ అందించే విధంగా ఏర్పాటు చేయాలనేసి ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. అలాగే కాకినాడ ప్రాంతం తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం కాకినాడ పర్యటనకు వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఎం పార్టీ స్వాగతం చెప్తూ కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాకినాడని పెన్షనర్స్ ప్యారడైజ్గా పిలుస్తారు. అయితే ఈ మధ్యకాలంలో కాకినాడలో క్రైమ్ రేట్ చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. మాదక ద్రవ్యాల అవి కూడా తిరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దానిపైన నిఘా పెట్టి వాటిని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అంతేకాకుండా కాకినాడలో ఉన్న పరిశ్రమల్లో ఈ మధ్యకాలంలో